బాదుడే బాదుడుకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం చేయబోతా ఉంది 27వ తారీఖున. మళ్ళీ 3వ తారీఖున జనవరి 3వ తారీఖున చదువుకుంటున్న పిల్లల కోసం విద్యా దీవెన అందక, వసతి దీవెన రాక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉంది. మన హయాంలో, మన వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ త్రైమాసికం అనుకుంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళం, మేలో తల్లుల ఖాతాల్లోకి ఆ డబ్బులు పంపించేవాళ్ళం. ఆ తల్లులు వెళ్ళి ఆ పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళు. ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే పిల్లల తల్లులకు ఆ డబ్బులు ఇచ్చి పిల్లల చదువులకు తోడుగా ఉండే పరిస్థితి మన హయాంలో జరిగితే, ఈరోజు ఆ విద్యా దీవెన పరిస్థితి ఏమిటి అని అంటే 4 త్రైమాసికాలు అయిపోయాయి. ఈ జనవరి 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి 4 త్రైమాసికాలు అయిపోయాయి. పిల్లలకు ఫీజులు అందని పరిస్థితి. మొత్తంగా ఈ ఫీజులకు సంబంధించి 4 త్రైమాసికాలకు సంబంధించిన విద్యా దీవెన దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు, వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, దాదాపుగా 3,900 కోట్ల రూపాయలు పిల్లల చదువులకు. పిల్లలకి డబ్బులు రాక పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ మానేస్తూ ఉన్న పరిస్థితి, డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు ఈరోజు చదవని పరిస్థితి, పనికి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు బిల్లులు కట్టమని చెప్పి పిల్లలను గట్టిగా అడుగుతూ ఉన్నాయి. డబ్బులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. వీళ్లకు తోడుగా, ఈ పిల్లలకు అండగా జనవరి 3వ తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రాం జిల్లా సెంట్రిక్గా చేద్దాం. జిల్లా సెంట్రిక్గా మళ్ళీ ఈ ప్రోగ్రాం జనవరి 3వ తారీఖున పిల్లల కోసం, పిల్లలకు తోడుగా ఉండేట్టుగా చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇలా ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అవసరం ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల తరపున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరూ కూడా ఎక్కడా కూడా భయపడద్దండి. ఏమున్నా కానీ ఢీకొందాం. మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది. మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడు అన్నమాట చెప్తాను. మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియడంలా. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు, నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు, ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు? గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతుల పైకెత్తించి ఎన్నికలంట. ఎందుకు ఈ ఎన్నికలు జరుపుతారు? అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అని అంటారు. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి.